శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. పూరిలోని జగన్నాథ రథ మహోత్సవం సందర్భంగా నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు విచ్చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగి వారి భక్తిని చాటుకున్నారు. గొల్లపూడి కరకట్ట సెంటర్లో శ్రీ జగన్నాథ రథోత్సవ ఊరేగింపు మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా జగన్నాథ ఆలయ కమిటీ చైర్మన్ దయానిధి ప్రభుజీ మాట్లాడుతూ, సంవత్సరానికి ఒకసారి శ్రీ జగన్నాథుడు ఈ లోకంలో అన్ని ప్రాణులకు దర్శనం ఇచ్చేందుకు జగన్నాథుడు రథాన్ని అధిరోహించి నగర పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వటమే రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. వివిధ కారణాల వల్ల అందరూ స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకోలేకపోతున్నారన్నారు. భక్తులతో పాటు ప్రపంచంలో అన్ని ప్రాణులకు జగన్నాథుడు దర్శనం ఇచ్చేందుకే రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని రూపొందించి భక్తులకు ఇచ్చినట్లు ప్రభుజీ వివరించారు. జగన్నాథ సూత్రధారి సూచించిన అంశాలను పరిశీలిస్తే దానిలో దాగి ఉన్న తత్వం అర్థమవుతుందన్నారు. లోకనాయకుడు శ్రీ జగన్నాథుడి ముందు అందరూ సమానమేనని తెలిపేందుకే స్వామివారి రథోత్సవం ప్రారంభం ముందు వచ్చిన అతిథులతో చీపురుతో శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి నినాదాలు చేస్తూ స్వామివారి రథాన్ని లాగారు. గొల్లపూడి కరకట్ట సెంటర్ నుంచి ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథోత్సవ ఊరేగింపు గొల్లపూడిలోని పలు ముఖ్య సెంటర్ల గుండా సాగి గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. రథోత్సవం ముందు భాగంలో కోలాట నృత్యాలు, హరినామ సంకీర్తనలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ రమ్మము. హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే హరే. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ క్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో కోట్లాది మంది భక్తులు వచ్చి పాల్గొనేటువంటి ఏకైక ఉత్సవం ఏదైనా ఉందంటే అదే పూరి జగన్నాథ్ యొక్క రథయాత్ర. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి క్షేత్రంలో జరిగేటటువంటి ఈ మహోన్నతమైనటువంటి రథయాత్ర ఈ రోజున మన గొల్లపూడి గ్రామములో వందలాది మంది వేలాది మంది భక్తులు ఒక సమక్షంలో ఈ రోజున మన గొల్లపూడిలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రని మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రారంభమయ్యి అంటే మన గొల్లపూడి ఈ ఒక్క ఘాటు రోడ్ నుంచి ప్రారంభమయ్యి పోస్ట్ ఆఫీస్ రోడ్డు మీదుగా అలాగే గొల్లపూడి నగర వీధుల్లో స్వామివారు ఊరేగింపుతూ వస్తూ చివరకు మనం అయ్యప్ప స్వామి దేవస్థానం ఫంక్షన్ హాల్ దగ్గర మనందరం కూడా ఆగుతాము. అక్కడ మళ్ళీ స్వామివారిని అక్కడ ఒక మందిరంలాగా ఏర్పాటు చేశాము. అక్కడ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 6:30 నుంచి మరి ఎంతోమంది భక్త బృందం కూచిపూడి, భరతనాట్యము, కోలాట ప్రదర్శనలు ఉంటాయి. అలాగే ప్రముఖ స్వామీజీల చేత ప్రసంగాలు, అలాగే భక్తులందరికీ కూడా డిన్నర్ అన్నదాన ప్రసాదం కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక కార్యక్రమంలో మేము అనుకుంటున్నాము సుమారుగా 10,000 మంది పాల్గొనవచ్చని మేము అనుకుంటున్నాము. అందరికీ కూడా మహాప్రసాదం ఏర్పడడం జరిగింది. ఇది ఈరోజు జరిగినటువంటి గొప్ప కార్యక్రమం. ఎంతోమంది వందలాది మంది వేలాది మందిగా తరలి వస్తున్నారు. అందరూ కూడా జగన్నాథుడిని దర్శనం చేసుకొని అలాగే జగన్నాథుడి కృపాకటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాం. ఎవరైతే జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. గొల్లపూడి గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఈ ఊరు పుట్టుక కూడా యాదవులతో ఈ ఊరు గడ్డెత్తింది ఎవరంటే ఫస్ట్ యాదవులు అని అంటారు. అట్లాగే ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం, తర్వాత రామాలయం, ఇటు కృష్ణుడు, అటు లక్ష్మీనారాయణ స్వామి, ఇటు వినాయకుడు. ఈ ఊళ్ళో లేని దేవాలయాలు లేకుండా అన్ని దేవాలయాలు ఉన్నాయి. మరి వాళ్ళ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా మా గ్రామంలో జరగడం అనేది మేమందరం చేసుకున్న అదృష్టం. దయానిధి గారి వలన ఇక్కడ ఒక చిన్న ఒక బిల్డింగ్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు
ఒక 3, 4, 5 మించి లేరు. అట్టట్ట దానికి రోడ్లు ఏర్పాటు చేసుకొని నిదానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకి హరే రామ హరే కృష్ణ భజనలు నేర్పడం కానీ, భగవద్గీతని ఎంతెంత వటిడెంత అని ఈ నేల విశేషమో ఏమో కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ఎంతెంత వటిడెంత అన్నట్టే ఇక్కడ దేవాలయం కానీ అన్నీ అభివృద్ధి చెందినాయి. అట్లాగే ఇక్కడ ఎంతో కృషి చేశారు దయానిధి గారు. ఇవాళ ఇదంతా చూస్తే కన్నుల పండగగా ఉంది. రాబోయే రోజులు ఇంకా ఇక్కడ భక్తిభావం పెరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ.